ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. ప్రపంచ ఇంధన సంక్షోభం వేళ భారత్ కు భారీ ఊరట లభించింది. భారత్ జెండాతో ఉన్న నౌకలు హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించింది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ మధ్య చర్చలు ఫలితంగా ఈ ఉపశమనం లభించింది. సో ఇప్పటికే దీంతో పుష్పక్ పరిమళ్ పేరిట ఉన్న 2 చమురు ఇండియన్ ట్యాంకర్లు సో హర్ముజ్ జలసంధిని దాటే ఇప్పటికే ఆన్ ది వే టు ఇండియా. సో అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాలకు చెందిన నౌకలు ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి జైశంకర్, అరాగీచాల మధ్య 3 సార్లు చర్చలు జరిగాయి. సో మంగళవారం ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ వాటిల్లో ఒకటి, అది చాలా కీలకంగా మారింది. హర్మూజ్ నుంచి ట్యాంకర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరడంపై వారు ప్రధానంగా మాట్లాడుకున్నారు. ఇక జైశంకర్ బుధవారం రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులు, ఐరోపా నేతలతోనూ మాట్లాడారు. సో వీరు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రస్తుత సంక్షోభ ప్రభావాన్ని కూడా వీళ్ళు చర్చించుకున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో ముంబై పోర్టుకి, ఇటు విశాఖ పోర్టుకి, చెన్నై పోర్టుకి, వీటన్నిటినీ కూడా హార్మూజ్ జలసంధి ద్వారా చమురు చాలా సేఫ్గా ఇండియాకి వస్తుంది. సో ఇప్పటి వరకు ఇరాన్ చాలా నౌకల్ని పేల్చేసింది. సో భారత్ నౌకల్ని పేల్చకపోయినా ఒకవేళ నౌకని గనక ఏదన్నా ఇబ్బంది చేస్తే దాంట్లో ఉన్న చమురు పోయే అవకాశం ఉంది, చమురు తగలబడిపోయే అవకాశం ఉంది, సరుకంతా కాలిపోయే అవకాశం ఉంది. దానికోసం ఇన్నాళ్లుగా అక్కడే వెయిట్ చేశారు మన ఇండియన్ నేవీ సిబ్బంది, చాలామంది ఎవరైతే అధికారులు ఉంటారో. సో ఇప్పటికే ఇక్కడ భారత కేంద్ర ప్రభుత్వం నుంచి చాలామంది అఫీషియల్స్, ఇటు జైశంకర్తో పాటు విదేశాంగ కీలక అధికారులు ఎవరైతే ఉంటారో ఇరాన్ విదేశాంగ శాఖతో కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా ఇరాన్ భారత్కి సహకరించడం, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధంలో భారత్కి ఒక గుడ్ న్యూస్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్మూజ్ జలసంధి అనేది చాలా కీలకమైన పాయింట్. సో ప్రపంచ దేశాలకు చమురుని తీసుకెళ్లే ఏదైతే ఇంధన ట్యాంకర్లు ఉంటాయో ఆ ట్యాంకర్లు మొత్తాన్ని తీసుకెళ్లే పాయింట్ అది. సో దాని నుంచి దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది ప్రతి రోజు. ఒక్క రోజుకి లక్షల కోట్ల బిజినెస్ కేవలం ఆ 21 కిలోమీటర్ల జలసంధి నుంచి జరుగుతుంది. సో అలాంటి కీ పాయింట్ని ఇప్పుడు ఇరాన్ తన మిసైల్స్తో అటాక్ చేస్తుంది. ఇటు ఇజ్రాయెల్ షిప్స్ని కానీ, ఇటు అమెరికా షిప్స్ని కానీ, ఇటు ఆఫ్రికా షిప్స్ని కానీ, ఆస్ట్రేలియా షిప్స్ కానీ. సో కానీ పర్టికులర్గా భారత్కి వస్తున్న చమురు ట్యాంకర్లు ఏవైతే ఉంటాయో ఇప్పటిదాకా ఇరాన్ దేన్ని కూడా టచ్ చేయలేదు, పేల్చలేదు. కానీ వేరే దేశపు ఏదైతే ట్యాంకర్లు ఉంటాయో చమురు ట్యాంకర్లు, సో అలా ఆ ట్యాంకర్లు మొత్తాన్ని ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 7 నౌకలను పేల్చేసింది ఇరాన్. సో ఇంతకుముందేమో డ్రోన్లతో దాడి చేసి పేల్చింది. ఇప్పుడు జలాంతర్గాములు, సబ్మెరైన్లు తీసుకెళ్తూ సీమెన్స్ అనే ఒక 1000 నుంచి 1500 కేజెస్ ఉన్న పేలుడు పదార్థాలని దాంట్లో ఉంచి జలాంతర్గాముల ద్వారా సబ్మెరైన్ త్రూగా ఆ యొక్క నౌకల్ని, షిప్స్ని, చాలా పెద్ద పెద్ద కంటైనర్స్తో చమురుతో లోడ్ అయి ఉన్న ట్యాంకర్ని మొత్తాన్ని, షిప్స్ని మొత్తాన్ని పేల్చేసిన విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాం. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మధ్య ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఒక రకంగా భారత్కి మంచి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇకపై ఏదైతే గ్యాస్ ధరలు, ఇప్పటిదాకా గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటాయి, చుక్కల్ని తాకాయి. ఒక పక్క బ్లాక్ మాఫియా చాలా పేటరైపోతుంది, హాస్టల్స్ బంద్ అవుతున్నాయి, హోటల్స్ బంద్ అవుతున్నాయి, రెస్టారెంట్ క్లోజ్ అవుతున్నాయి. ఒక పక్క ఏదైతే చాలామంది రోడ్డున పడుతున్నారు. అంటే ఒక గ్యాస్ బండ పేలితే 4 చనిపోతారేమో, కానీ ఒక గ్యాస్ బండ ధరలు పెరగడం వల్ల దాదాపుగా కొన్ని వేల కుటుంబాలు, ఇండియా వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ రోడ్డున పడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అందరిలో తెలియని భయం ఎక్కడో వెంటాడుతుంది. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మనకేమవుతుంది అని చాలామంది మాట్లాడుకునేవారు. కానీ ఈ యొక్క చమురు నిల్వలు తక్కువైపోవడం అండ్ దానికి సంబంధించి ఆల్టర్నేట్ మనం చూసుకోవడం, సో ఈ యొక్క రష్యా దగ్గర నుంచి మనం చమురు కొనుగోలు చేయటం, ఇక్కడ గల్ఫ్, ఒమన్ కంట్రీస్ నుంచి వచ్చే మనకి చమురు ఏదైతే ఉందో ఆ షిప్పులన్నింటినీ కూడా ఈ యొక్క హార్మూజ్ జలసంధి దగ్గర ఆగిపోవటం, ఇలాంటివన్నీ నిజంగా
మన భారత దేశంలో ఉన్న సామాన్యులందరినీ కలిచివేసే వార్త. ఎక్కడో యుద్ధం జరుగుతుంది, మనకేం సంబంధం అనుకున్నారు మొన్నటి వరకు. సో ఎవరు కూడా అసలు నమ్మలేదు. అంటే దీని ఇంపాక్ట్ ఇంత గట్టిగా ఉంటుందా అని అనుకున్నారు తప్ప, ఏ రోజు అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ గ్యాస్ రేట్లు పెరుగుతాయి, హోటల్స్ బంద్ అవుతాయి, కమర్షియల్ సిలిండర్ల కాస్ట్ పెరుగుద్ది అని ఎవరు నిజంగా ఇమాజిన్ చేయలే. ఒక రకంగా లాక్డౌన్ సిచ్యువేషన్స్కి వెళ్ళింది ఇండియా. సో ఇప్పుడు చాలా మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా పీజీలు కావచ్చు, ఇటు హాస్టల్స్ కావచ్చు, చాలా రెస్టారెంట్స్లు కావచ్చు, రోడ్డు పక్కన ఉండే స్ట్రీట్ చిన్న చిన్న బండ్లు అయితే ఆల్మోస్ట్ అవి ఇంకా తీసేశారు వాటిని. ఎందుకంటే వాళ్ళు ఒక్కరోజు మహా అయితే ఒక్కరోజు బేర్ చేయగలరు ఒక 2000-3000 కాస్ట్ని. వాళ్ళు ప్రతిరోజు బేర్ చేయాలంటే అర్థం కానటువంటి సిచ్యువేషన్. నిజంగా వాళ్ళు ప్రతిరోజు బేర్ చేయాలంటే అసలు అయ్యేది కాదు. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో చాలామంది తమ బిజినెస్ని కోల్పోయారు, రోడ్డును పడి. ఇంకొక వన్ వీక్ ఇలాంటి సిచ్యువేషన్ కనుక నిజంగా ఎదురైతే హైదరాబాద్లో, బెంగళూరులో, దేశంలోని చాలా నగరాల్లో ఇలాంటి సిచ్యువేషనే మనకి కనపడేది. నిజంగా హృదయ విదారకర దృశ్యాలు మనం ఎన్నో చూస్తున్నాం ఇప్పటికే. చాలామంది ఇంటికి వెళ్ళిపోతున్నారు, లేకపోతే రెస్టారెంట్లో సిలిండర్లు దొరక్క పొయ్యిల మీద అంటించడం, లేకపోతే కొంతమంది చెఫ్లను తీసేయడం, కొంతమంది హెల్పర్స్ని వద్దని చెప్పడం యాజమాన్యాలు, రెస్టారెంట్ యాజమాన్యాలు. సో వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, పని లేదంటూ. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు చాలా ఉంటాయి. ఒక రోజు పని చేసుకుంటేనే వాళ్ళ ఇంట్లో పిల్లలకి అన్నం పెట్టగలిగే కుటుంబాలు హైదరాబాద్లో ఎన్నో ఉన్నాయి. ఎన్నో బస్తీల్లో వాళ్ళు ప్రతిరోజు అడ్డా దగ్గరికి వచ్చి అడ్డా నుంచి లేకపోతే కూలీలుగా వెళ్ళి వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ నిజంగా చాలా గట్టిగా పడిందని చెప్పుకోవచ్చు. సో ఏదైనప్పటికీ ఈ మిడిల్ ఈస్ట్ వార్లో, ఒక రకంగా మిడిల్ ఈస్ట్ వార్లో ఇరాన్ ఇండియాకి గుడ్ న్యూస్ చెప్పింది చెప్పుకోవచ్చు. ఏదైతే హార్మూజ్ జలసంధి నుంచి భారత్ వస్తున్న నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ నౌకల్ని ఇరాన్ పంపించడానికి సిద్ధమైంది. సో ఎట్టి పరిస్థితిలో భారత్ యొక్క ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ ఉన్న ఏ ఒక్క షిప్ని ఆర్ కంటైనర్ని మేము ఆపబోము, మీరు చమురు తీసుకువెళ్తున్న ఏవైతే ఉన్నాయో మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి చాలా కరాఖండిగా ఇరాన్ చెప్పింది. సో ఇప్పటికే కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల ఫలితంగా ఇప్పుడు ఇరాన్ మన నౌకల్ని చాలా సేఫ్గా హార్మూజ్ జలసంధి అయితే ఆ 21 కిలోమీటర్స్ దాటించి చాలా సేఫ్గా మన టువర్డ్స్ ఇండియా వైపు పంపిస్తున్నాయి. సో ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ప్రపంచ దేశాలకి అంటే ఇండియా ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోదు అని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మనల్ని ఇబ్బంది పెట్టిన దేశాలు తప్ప మనం ఎప్పుడు కూడా ఏ దేశాన్ని ఇబ్బంది పెట్టలే. ఈవెన్ ఇటు అమెరికా కావచ్చు, ఇటు గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, సో ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ కావచ్చు, ఏ దేశంతో అయినా మనం మంచి సంబంధాలనే మెయింటైన్ చేస్తున్నాం. బేసిక్గా ఏ దేశంతో అయినా సరే మనం చాలా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం. సో అదే ప్రకారంగా ఇప్పుడు ఇరాన్ కూడా భారత్కి సాయం చేస్తుంది. ఎందుకంటే దాదాపుగా 3 రోజుల నుంచి ఇరాన్తో మా చమురు నౌకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పంపించేయండి అని చెప్పి మన కేంద్ర విదేశాంగ శాఖకు సంబంధించిన జైశంకర్ కావచ్చు, ఇంకా చాలామంది కీలక ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా పిన్ టు పిన్ మానిటర్ చేసుకుంటూ వస్తున్నారు. 3 డేస్ నుంచి అబ్జర్వేషన్లో ఉంచారు, 3 డేస్ నుంచి ఆఫీసర్తో మాట్లాడుతున్నారు, వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఇక్కడున్న క్రైసిస్ గురించి, ఇక్కడున్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ గురించి, కమర్షియల్ కావచ్చు, ఇటు ఇంట్లో యూస్ చేసే సిలిండర్స్ కావచ్చు, వీటన్నిటి గురించి చాలా మానిటర్ చేస్తున్నారు. సో ఇలాంటి మానిటరింగ్ అనేది నిజంగా చాలా దేశాలు లైట్ తీసుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ గోధుమ దొరకదు అంటే వాళ్ళు కంప్లీట్ లైట్ తీసుకుంటారు. కానీ ఇండియా లాంటి కంట్రీస్లో అలా ఉంటుంది. ఎందుకంటే 170 కోట్ల మంది జనాభా ఉన్న ఇండియాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక్క రోజుకే హైదరాబాద్లో దాదాపుగా 70,000 సిలిండర్లు అవసరపడతాయి. ఓన్లీ హైదరాబాద్లోనే ఒక్క రోజుకి 70,000 సిలిండర్ అంటే జస్ట్ ఇమాజిన్ మన హైదరాబాద్ నుంచి ఎంత కన్జ్యూమ్ అవుతాయో కమర్షియల్ సిలిండర్స్. సో అలాంటి సిలిండర్స్ని ఇప్పుడు కేవలం 1,700 రూపాయలు పెట్టే సిలిండర్కి కాస్ట్ ఇప్పుడు
3,900 నుంచి 4,500 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్లో కొంటున్న పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని ఎందుకు చేంజ్ అయిపోయాయి సడన్గా? జస్ట్ బికాస్ ఆఫ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్. మధ్యలో ట్రంప్ రావడం ఒక రకంగా భారతదేశ ఎకానమీ మీద దెబ్బ చూసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఫర్దర్గా ఒకవేళ కనుక ఈ ఇంపాక్ట్ క్రూడ్ ఆయిల్ మీద పడి ఆయిల్ కూడా తగ్గిపోతే, మన దగ్గర ఉన్న నిల్వలు ఏవైతే అవి తగ్గిపోతే నిజంగా భారతదేశం చాలా ఇబ్బంది పడుతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఇంపాక్ట్ మొత్తం రవాణా వ్యవస్థ మీద పడితే కోర్స్ ఇంకా ఇండియా లాక్డౌన్ అవ్వాల్సిందే. రవాణా వ్యవస్థ ఆగిపోతే ఇటు హోటల్స్, రెస్టారెంట్లు, ఒక మనిషి స్తంభించిపోతే లాక్డౌనే కదా దాన్ని అనేది. మనం కరోనా టైంలో చూసాం లాక్డౌన్ పరిస్థితులు ఎలా ఉన్నాయో. అప్పుడు ఒక వైరస్ వల్ల లాక్డౌన్ అయితే ఇప్పుడు ఒక యుద్ధం. వైరస్ని చంపేయగలం, యుద్ధాన్ని చంపలేం. యుద్ధం అనేది 2 దేశాల మధ్య సంబంధించింది. సో వాళ్ళు మాట్లాడుకొని ఇదవ్వాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి లేకపోతే మాట్లాడుకోవాలి తప్ప ఏ దేశం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసేది కాదు. సో వీళ్ళ మత పెద్దను చంపారని వాళ్ళు, లేదు ఆయన టెర్రరిస్ట్ అంటూ వాళ్ళు. సో ఏదైనప్పటికీ ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న వార్ ఆగిపోవాలని చాలా దేశాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి. ఏదైనప్పటికీ మిడిల్ ఈస్ట్ వార్లో భారత్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, హార్మూజ్ జలసంధి నుంచి చమురుతో వెళ్తున్న నౌకలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో అవన్నీ టువర్డ్స్ ఇండియా వైపు వస్తున్నాయి. సో ఇరాన్ చెప్పిన గుడ్ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.